హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయరాజు ఫుడ్స్. ఎంతో కమ్మగా ఉండే మెంతికూర పప్పు ఇలా చేశారంటే మెంతికూర ఇష్టపడిన వాళ్ళు కూడా పోటీ పడి మరీ తింటారండి. అంత కమ్మగా ఉంటుంది. మెంతికూర పప్పుని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను పెసరపప్పుని తీసుకుంటున్నానండి. పెసరపప్పు అయితే చలువ చేస్తుంది, అంతేకాదు కందిపప్పు కంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఒక కప్పు కందిపప్పుని తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ వేసేసి పప్పుని కుక్కర్లో వేసి కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. నేను పప్పులో వేయడం కోసం చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత పప్పు చాలా ఫైన్గా కుక్ అయింది. ఒకసారి బాగా మెదుపుకుని చూడండి, చాలా స్మూత్గా, కొంచెం బద్దలాగా ఉంటే పప్పు బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిట్టపట్టలాడినంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని అలాగే 4 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి. స్పైసెస్ మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. అలాగే దంచిన మరియు వలిచిన వెల్లుల్లి రెబ్బలు 5 వరకు వేసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా వేగక్కర్లేదండి, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఈ పప్పుకి హెల్త్కి చాలా మంచిదండి. జనరల్గా మెంతికూర చేదుగా ఉంటుందని చాలామంది స్కిప్ చేస్తారు. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. అయితే ఈ విధంగా మెంతికూర పప్పు చేశారంటే మీకు అస్సలు చేదే తెలియదండి. మెంతికూరని కూడా మీరు గెస్ చేయలేరు, అంత బాగుంటుంది. ఒక మీడియం సైజు టమాటాలను కూడా ముక్కలుగా చేసుకుని పప్పులో వేసి కాస్త సాఫ్ట్గా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం 1/2 చెంచా, కొద్దిగా పసుపు కూడా వేడి చేసుకుని అంతా కలిసేలాగా మరొకసారి కలియబెట్టుకోవాలి. అలాగే 3 కట్టల మెంతికూరని తీసుకుని బాగా వాష్ చేసుకుని ఆకులు మాత్రమే తీసుకోవాలండి, కాడలు తీసుకోకూడదు. కాడలు అయితే చాలా హార్డ్గా ఉంటాయి, పప్పులోకి ఉడకవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆకులు మాత్రమే కట్ చేసుకుని పప్పులో వేసి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆకుకూర కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది. నేను ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకున్నాను. చింతపండు వేసే క్లిప్ మిస్ అయిందండి. కొంచెం దగ్గర పడినంత వరకు ఉడికించుకుని ఈ మెంతికూర పప్పు అన్నంలోకి మాత్రమే కాదండి, చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పును కూడా వేసేసి బాగా కలిపెట్టుకోవాలి. నేను కొంచెం దగ్గరగా తిక్కగా ఉంచుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని గరిటె జారుగా సెట్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. మరి నచ్చిందా?